ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మట్టి మాఫియా పేటరేగిపోతుందనే చెప్పాలి. దాదాపుగా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు ఉండి నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు కాళ్ళ, వీరవాసరం, భీమవరం మరియు పాలకొల్లు, ఆచంటకు సంబంధించి మారుమూల గ్రామాల్లో ఉన్న మట్టి అంతా కూడా మట్టి మాఫియా రాయిలందరూ కూడా బేభత్సంగా మట్టిని తరలిచ్చేస్తున్నారు. నిబంధనలు అనేవి పక్కన పెడుతున్నారు. ప్రస్తుతం మనం భీమవరంలో హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఇది మనం చూసుకోవచ్చు, ఇదేదో మనం ఎవరిదో ఇల్లు అనుకుంటే చాలా తప్పు. ఇది భీమవరంలో ఉన్న జిల్లా గనుల శాఖ కార్యాలయం. ఇక్కడ ఎక్కడ కూడా బయట బోర్డు అనేది ఉండదు. ఎవరైనా ఇక్కడ కనీసం కంప్లైంట్ ఇద్దామని వచ్చినప్పటికీ కూడా ఇదేదో మామూలు ఇల్లు మాదిరి ఉండడంతో వెనుదిరుగుతున్న పరిస్థితి కూడా ఉంటుంది. కనీసం ఇక్కడ ఒక బోర్డు, కనీసం ప్రభుత్వ శాఖకు సంబంధించి గనుల శాఖ అనే ఒక చిన్న బోర్డు కూడా లేని పరిస్థితి మనం చూడొచ్చు. అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో. పూర్తిగా కూడా 1 సంవత్సరం నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతుందని లోపల అధికారులు కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ జిల్లాలో మట్టికి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు, ఎంత పరిమితి మేరకు మట్టి అనేది తరలిస్తున్నారు అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఎంతనో ఉంది. మట్టి అనేది ట్రాక్టర్లు విపరీతంగా తరలిస్తున్నారు. దానికి సంబంధించి ఆ ట్రాక్టర్లలో కనీసం పైన బరకం కూడా కప్పకుండా బీభత్సంగా తరలిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, మట్టి అనేది ప్రధాన రహదారుల వైపు చాలా బీభత్సంగా పేరుకుపోవడంతో పాటుగా కూడా కొన్ని సందర్భాల్లో వర్షం వచ్చినప్పుడు ఆ మట్టి అనేది రహదారిపై తడిచిపోయి పూర్తిగా కూడా వాహనదారులు జారిపోతున్న పరిస్థితి. కనీసం దీనిపైన ఎవరికి ఫిర్యాదు ఇవ్వాలనేది కూడా మనకు తెలియదు. ప్రస్తుతం మనం జిల్లా గనుల శాఖ కార్యాలయం ఇది కేవలం మనకి ఒక ఇల్లులో మాత్రమే కనిపిస్తుంది. మనకి పూర్తిగా కూడా ఎవరైనా ఒక ఫిర్యాదు ఇద్దామనుకుంటున్నా కూడా మండల స్థాయిలో భయపడే పరిస్థితి. ఎందుకంటే వారిని టార్గెట్ చేస్తారని చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం ఎవరికి వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లు ఎవరికి వారు ఎన్నికల విధుల్లో హడావుడిగా ఉంటే మట్టి మాఫియా మాత్రం తీవ్రంగా రెచ్చిపోతున్న పరిస్థితి. అంతేకాదు ఒక మట్టి మాఫియానే కాదు, గత కొన్ని రోజుల నుంచి ఇసుక సంబంధించి ఇటు ఆచంట మండలానికి సంబంధించి ప్రధాన ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఇటు ఆచంట మండలం కోడేరు, కరుగూరుమెల్లి, సిద్ధాంతం పలు ప్రాంతాల్లో కూడా బీభత్సమైన ఇసుక చాలా వరకు కూడా అక్రమంగా తరలి వెళ్ళిపోయింది. ఇసుక తవ్వకాలపై అధికారుల తీరు మాత్రం దారుణంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా తాము ఈ గనుల శాఖకు సంబంధించి అధికారులు తనిఖీకి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ గుంతలు ఉంటేనో లేకపోతే త్రవ్వకాలు జరిగినట్లు ఉంటేనే అక్కడ జరిగిందని వారు నివేదికిస్తున్నారు. గతంలో జరిగిన అక్రమాలు, తర్వాత జరిగే పరిణామాలతో తమకు సంబంధం లేదని మాత్రం చెప్పేస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక కూడా ఆచంట పరిధిలోని కరుగూరుమెల్లిలో ఇష్టారాజ్యంగా ఇసుకను తరలించినా అధికారులు అడ్డుకున్న పాపాన పోలేదు. రాత్రులు సైతం లారీలు, ట్రాక్టర్లలో బీభత్సంగా కూడా ఇసుక అనేది తరలిపోయింది. అరకొరగానే మాత్రమే పర్యవేక్షణ. ఎన్నికల విధులు అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా అధికారులు వారి బిజీల్లో వారు ఉంటే పూర్తిగా కూడా ఈ ఇసుక మాఫియాతో పాటు మట్టి మాఫియా కూడా బీభత్సంగా తరలిపోతుంది అని చెప్పాలి. పూర్తిగా కూడా ఎక్కడా కూడా అనుమతులు ఉండవు. ఒకవేళ వారికి అనుమతులు ఇచ్చినా కూడా ఎంత మేరకు ఇచ్చారనేది కూడా మనం కార్యాలయంలోకి వెళ్తే వారు చెప్పని పరిస్థితి. ఇక్కడ ఏడీ ఎవరైతే ఉన్నారో తనకి మనం ఇప్పుడు లైవ్లో ఫోన్ చేసి కనీసం అతను ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు జిల్లా వ్యాప్తంగా కూడా అనే ఒక అడిగి తెలుసుకుందాం. హలో, నమస్తే అండి, ఏడీ గారండి, మైనింగ్ ఏడీ. అవునండి, సార్ అది ఇక్కడ ఆఫీస్ దగ్గర ఉన్నాం సార్, కనీసం బోర్డు కూడా లేదేంటండి? బోర్డు అది మొన్న అది పాత బోర్డు విజయవాడ నుంచి వచ్చిందండి. అది పెయింటింగ్ ఇచ్చామండి. ఆడేమో లంబడి కొడుకు తెగ తిప్పుతున్నాడు. ఫ్లెక్సీ కూడా ఇచ్చాము, ఫ్లెక్సీ కూడా కడదాం అందాక అని చెప్పి. చెప్పండి. అది 1 ఇయర్ నుంచి కూడా లేదని చెప్తున్నారు లోపల. అవునండి, 1 సంవత్సరం నుంచి కూడా లేదని చెప్తున్నారండి బోర్డు వాళ్ళు. కొత్త ఆఫీస్ కదండి, మనకేం ఫండ్స్ కూడా ఏం ఇవ్వలేదు, 1 రూపాయి కూడా ఫండ్స్ ఏం ఇవ్వలేదు. అదే నేను ఆల్రెడీ చెప్పాను, ఇచ్చాము. ఇస్తే అది ఆడు మెకానిక్ అది బోర్డు అది 6 అడుగులు 3 అడుగులు అన్నాడు. ఒకసారి చిన్నది చేసాడు. పెడతాం బోర్డు పెడతాము సార్. ఇది మట్టి అయితే జిల్లాలో ప్రధానంగా చాలా గ్రామాల్లో విపరీతంగా తరలిపోతుందండి. కనీసం ట్రాక్టర్ల పైన బరకం కూడా వేయట్లేదు. ఏమైనా వర్షం వస్తుంటే కూడా జారిపోతున్న పరిస్థితి కూడా ఉంది సార్. అది కొంచెం అసలు ఎక్కడా కూడా దాని మీద ఏం ఫోకస్ పెట్టట్లేదండి మీరు.
ఏమండి ఇప్పుడు నిజంగా మీరు అన్నమాట మాత్రం వాస్తవం అండి, అందులో ఏ మాత్రం ఇది లేదు, కరెక్ట్ గా మీరు వాస్తవం చెప్పారు. అయితే మాకు జిల్లాలో ఉన్నది ఇద్దరు స్టాఫ్ అండి. నేను కూడా ప్రజెంట్ కలెక్టర్ గారు మాకు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం శానిటరీ ర్యాంపులని ఆపమంటే ఇప్పుడు ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా ఉన్నామండి. 8 మంది డిపార్ట్మెంట్లు వేశారు. అంటే సిబ్బంది కొరత ఉందండి. సిబ్బంది ఇద్దరే ఉన్నామండి. మనకు ఒక లేడీ ఉంటుంది, ఆవిడేమో ఆరోగ్యం ఆఫీసులో పెట్టామండి ఒక ఆవిడ, అంటే ఒక టెక్నికల్ అసిస్టెంట్ నాతో పాటు ఉన్నారు. మీ ఇద్దరేనండి ఆఫీస్ స్టాఫ్. ఇది బయట ఫీల్డ్ లో తిరిగి వాళ్ళు, మిగతా వాళ్ళు ఆఫీస్ సూపరింటెండెంట్ వాళ్ళు బయట ఫీల్డ్కి వెళ్ళడానికి లేదు, వాళ్ళ పవర్స్ లేవు వాళ్ళకి, వాళ్ళు ఆపడానికి పెనాల్టీ వేయడానికి. మేము ఉన్నది ఇద్దరేనండి, ఇద్దరం ఇప్పుడు శానిటరీ ర్యాంపుల మీద ఉన్నాం మేము అంతానే. అంటే అయితే ప్రతి 20 మండలాల్లోనూ మట్టి తోలకాలు జరుగుతున్నాయండి. 20 మండలాలు, ఒకటి కూడా కాదండి. అంటే ఇది మైనింగ్ ఒకటి ఆపలేదండి, ఇది ఖచ్చితంగా విషయం. అయితే అంటే ఇది ఏంటంటే రెవెన్యూ వాళ్ళు, విఆర్ఓలు, ఆర్ఐలు, ఎంఆర్ఐలు వీళ్ళందరూ కూడా ఒక కట్టడిగా ఏదైనా వండి చేస్తే చేయాలి తప్పండి. ఇప్పుడు ఒక దగ్గర రాత్రి 1 గంట వరకు దిగమర్రులు ఉన్నారు మన వాళ్ళు, దిగమర్రు ఆ రోడ్లోనూ దగ్గర ఒక 50,000 లక్ష అంతా కలెక్ట్ చేసినట్టున్నారు. అంటే ఎవ్రీడే మనం తిరుగుతూనే ఉన్నామండి. కానీ మీ డిపార్ట్మెంట్ ఒకటే అయిపోవడం వల్ల ఇబ్బంది ఎదురైందంటారు? అవునండి, మాకు ఇద్దరే స్టాఫ్ అండి, మా ఒక్క డిపార్ట్మెంట్ చేయలేదండి. ఇది మైనింగ్ ఒకటి, ఇది రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలండి. రెవెన్యూ ల్యాండ్స్ లో అక్కడ పొలాల్లో మట్టి తీసేస్తుంటే ఒక చోట అనుకోండి, డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇమీడియట్ గా మనం ఫోర్స్ ని పంపుతాము, ఉన్న వాళ్ళు స్టాఫ్ ని పంపుతాము. ఎంఆర్ఓ ఇప్పుడు మనం ఏదన్నా అడుగుతుంటే ఎలక్షన్ డ్యూటీ అండి, మేము 4 వరకు మేము ఖాళీ లేదండి, విఆర్ఓలు కూడా రావట్లే. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉందండి. మాకు కూడా పాపం చాలా, నేను రోజు తిరుగుతున్నాం కదండి, ఎక్కడ చూసినా ఈ డాక్టర్లు వెళ్తున్నాయి. అంటే స్టాఫ్ బాగా తక్కువగా ఉన్నారండి, ఇద్దరు స్టాఫ్. ఈ మాకు మే నెల, ఏప్రిల్ మే నెల చూసేసరికి మాకు ఈ మట్టి తోలకాలతో ఇబ్బందిగా ఉంది, మనకి చాలా ఇబ్బందిగా ఉందండి. అది నేను సోమవారం కలెక్టర్ గారికి శాండ్ ఫైల్ ఇప్పుడు చేసిన ఇన్స్పెక్షన్ అన్ని ప్రతి సోమవారం సర్క్యులేషన్ లో పెట్టాలి. సోమవారం నాడు కలెక్టర్ గారితో నేను మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకంటే ఈ తాకిడి నేను తట్టుకోలేకపోతున్నానండి. అంటే ఇప్పుడు ఒక మండలంలో ఒక చోట జరిగితే నేను చేయగలనండి, 20 మండలంలోనే జరుగుతుంది, 20 మండలాల్లో మట్టి తోలకాలు జరుగుతున్నాయి. మరి రెవెన్యూ వాళ్ళు ఆపాలండి, రెవెన్యూ వాళ్ళు కూడా పవర్స్ ఉన్నాయి అంటే వాళ్ళకు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా వాళ్ళ కోఆపరేషన్ ఉంటే కొంతవరకు మనం కంట్రోల్ చేయగలమా. వాళ్ళు కూడా ఎలక్షన్ డ్యూటీ అన్నారు, మనం ఏమైనా అడిగినా మరి ప్రజెంట్ నిజంగా వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. మరి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. ఇది ఏడీ చెప్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా సిబ్బంది కొరత అనేది తీవ్రంగా వేధిస్తుంది. కేవలం మైనింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే దీనిపై పర్యవేక్షణ పెట్టాలంటే చాలా కష్టసాధ్యం. అది కూడా ఇద్దరమే ఉన్నాం జిల్లా వ్యాప్తంగా కూడా. మిగిలిన స్టాఫ్ ఎవరికి కూడా అక్కడికి వెళ్ళి ట్రాక్టర్లను ఆపే రైట్స్ ఉండవు. కాబట్టి గ్రామీణ స్థాయిలో ఇటు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది కూడా దానిపై నిఘా పెంచాలి. కాకపోతే ఎన్నికల విధులు ఉండడం వల్ల వారు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ శాఖలకు సంబంధించి సమన్వయం లోపం అనేది పూర్తిగా కొరబడిందని చెప్పాలి. ఇటు మైనింగ్ శాఖకు సంబంధించి గ్రామాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా పూర్తిగా కూడా ముడుపులు అందేశాయి. కాబట్టి ఈ విధంగా పట్టించుకోవట్లేదని అయితే గ్రామాల్లో ఒక విధంగా చెప్పుకుంటారు. మరి ఏదేమైనప్పుడు కూడా ఇది పూర్తిగా కూడా ప్రజల యొక్క భద్రత దృష్ట్యా కూడా దీన్ని పట్టించుకోవాల్సిన పరిస్థితి అంతా ఉంది. ఎందుకంటే గ్రామీణ రహదారులు పూర్తిగా కూడా మట్టితో నిండిపోయిన పరిస్థితి, ఎక్కడ కూడా కనీసం తారు కానీ సిమెంట్ రోడ్డు కూడా కనిపించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ట్రాక్టర్లు వెళ్తున్నారో వారు చాలా ఎక్కువ వేగంతో వెళ్తున్నారు. అది ట్రాక్టర్ పైన ఉన్న మట్టి కూడా కిందకు పడిపోవడంతో కనీసం దాన్ని తీసివేసే పరిస్థితి కూడా లేకుండా దీనిపై ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా ఏమన్నా వర్షం కొద్దిపాటి చిన్న చినుకు పడితే చాలు మొత్తం ఆ మట్టి కూడా తడిచిపోయి ఆ బండి అనేది ఎలా వెళ్తుందో కూడా మనందరికీ తెలిసిన విషయమే, జారిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. పూర్తిగా కూడా ఇది ఇటు పర్యావరణానికి ఎంత వేగాతం కలిగిస్తుంది, ఇటు మానవాళికి కూడా అంతే ప్రమాదం ఈ మట్టి తరలించడం వల్ల కూడా ముప్పు వాటిందని చెప్పాలి. పూర్తిగా కూడా ఈ అధికారుల సమన్వయం, ఈ అధికారుల యొక్క సమన్వయ లోపం కారణంగానే ఈ విధంగా జరుగుతుందని కూడా పూర్తిగా కూడా మనం దీనిపై గ్రహించాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి. పూర్తిగా కూడా మట్టి మాఫియాని అరికట్టాలని కూడా అందరూ కోరుతున్నారు. వీడియో చంద్రశేఖర్తో మన RTV భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.